ఆశీర్వాదం ఉండాలి. మేము అంతే కమిట్మెంట్గా మీతో ఉంటాం. ఒక్క నిమిషం దా మా వాడకు పురోహితుడు చాలా సీనియర్ లీడరు. ఐతమల్లయ్య గారి కాలం నుంచి నీలం చిలికమ్మ ఈయన కూడా నీకేదో ఉన్నాయన్నావు కదా, ఇల్లు చాలా మరి అదే వస్తుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు. होता भाई इसमें है ना आप भी क्या होता माइनॉरिटी कम्युनिटी श्रीराम फाइनेंस బాగా ఇస్తాను. మంచిగా సోషల్ మీడియా మంచిగా పెట్టన్నారు. మంచి వాళ్ళు దుమ్మరేగాలి. కవర్ చేసి ఈ కరుడు కట్టిన కాంగ్రెస్ నువ్వే తప్పిస్తాను. ఇట్లున్నా నీ ముచ్చట. విక్కీ విక్కీ నా కొడుకు బీజేపీ మా అబ్బాయి క్లాస్ కొంచెం బాగా క్లోజ్ అసోసియేట్ ఉంటాడు. కుంటా పట్టణం రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ భాగంగా మరి 30వ వార్డు నుంచి మరి పెద్దలు అనుభవంతులు చందర్ రాజు గారు మరియు ఆ వార్డులో ఉన్న మేధావి వర్గాలు, యువకులు, పెద్దలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కాంగ్రెస్ పార్టీ పైన ఒక అభిమానంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వారు రేపు రానున్న రోజుల్లో మరి ఆ వార్డులో కూడా అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మరి వాళ్ళ సంక్షేమ పథకాలు అందాలన్నా, వార్డు అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని ఏదైతే ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి ఇదే విధంగా జమ్మికుంటాలున్న 30 వార్డులలో కూడా చాలామంది కార్యకర్తల రూపంలో ఎవరైతే ఏ పార్టీలో లేని వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ కావడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంక్షేమ పథకాలతో మీకు తెలుసు, జమ్మికుంట మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలతోని మొన్ననే మనం శాంక్షన్ చేయించుకున్నాం. ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్ఫర్ అయినాయి. మనకి ప్రతి వార్డు నుంచి కనీసం రోడ్లకి, ట్రైన్లకు కలుపుకొని 30 నుంచి 40 లక్షల రూపాయలు పెట్టుకొని మనం అభివృద్ధి చేయబోతున్నాం. ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరా మిల్లులు కావచ్చు, 200 కరెంటు కావచ్చు, ఇంకా అనేక రకమైన పథకాలు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మరి ఇవన్నీ పథకాలు ప్రజలకి మరి 2 సంవత్సరాల లోపే అందుతున్నాయి. వాళ్ళందరూ చూస్తున్నారు గత 10 సంవత్సరాలు ఏ రకంగా ఉంది, మరి ఇప్పుడు గత 2 సంవత్సరాలనే మేము ఎంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా లాభపడ్డాం అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దిక్కే మొగ్గు చూపిస్తున్నారు. ఖచ్చితంగా 30వ వార్డుతో కలుపుకొని జమ్మికుంటాల మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ